ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా మీరందరూ సంబరంగా ఉండాలి. మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం. ఇదివరకు దారి దోపిడీలు, ఇండ్ల మీద పడి దోసుకపోయే నేరాలు ఎక్కువ అవుతుండే. కానీ టెక్నాలజీ పెరిగి మనుషులు ఇంట్లోకేంచి కాలు తీసి బయట పెట్టకున్నా కూడా దోపిడీ అయిపోతున్నారు. నిమిషాల్లోనే లక్షలు కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. అగో అసుంటోళ్ళను కూడా కాపాడనీకి మన పోలీసులు బగ్గనే పని చేస్తున్నారు. దాని మీద ఇవాళ జరిగిన ఓ సదస్సులా సీఎం రేవంత్ అన్న కూడా మాట్లాడిండు. మరి ఆ సదస్సు ఏంది, దాంతో జనాలకు ఏం ఫాయిదా అవుతుందనేది పురా కలుసుకుందాం పాండ్రి. And for the audience we will be playing. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్తగా ఏర్పాటు చేసిన సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ సైబర్ ఫ్యూజన్ సెంటర్ ను సీఎం రేవంత్ అన్న కట్ తోటి చాలు చేసిండు. అటెన్క ఆడ మాట్లాడుకుంటా సైబర్ సేఫ్టీలో మన రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 గా చేసుడు ప్రభుత్వ లక్ష్యం అని చెప్పిండు. డిజిటల్ సేఫ్టీ ఫ్యూచర్ గురించి చర్చించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీసు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన షీల్డ్ 2025 కార్యక్రమాన్ని సీఎం రేవంత్ అన్న తారీఫ్ చేసిండు. రోజు సైబర్ నేరాలను నియంత్రించడానికి కూడా ఈ దేశానికి ఆదర్శంగా మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. మా పోలీసు అధికారులు ప్రత్యేకమైన నిరంతర కృషి చేయడంతో ఈరోజు దేశంలోనే సైబర్ క్రైమ్ను నిరోధించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ముందు భాగాన నిలబడ్డది. ఇది మేము చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వమే గుర్తించి మా అధికారులను అభినందించింది. సైబర్ మోసాల నుంచి ప్రజలను కాపాడనీకి తెలంగాణ పోలీసులు మంచిగా పనిచేస్తున్నారని తారీఫ్ చేసిన సీఎం రేవంత్ అన్న ఎవరన్నా మోసపోతే ఏం చేయాలనో కూడా చెప్పిండు. We have to make Telangana a secure business hub. I request everyone to share this number 1930. It's a 24/7 cyber helpline. Once again, 1930. It's a 24/7 cyber helpline. Telangana is one of few states with a fully operational cyber security bureau and a dedicated cybercrime helpline to protect. మీరు ఏ రకమైన సైబర్ మోసాలకు గురైనా ఈ నంబర్కు ఫోన్ కొడితే చాలు, వాళ్ళు మీకు సాయం అవుతారన్నట్టు. ఇదివరకు ఇంట్లోకొచ్చి దోసుకపోయేటోళ్ళు ఇప్పుడు దొంగలు ఎక్కడనో ఉండి కూడా దోసుకపోతున్నారు కాబట్టి వాళ్ళని దొరకబట్టుడు కూడా కష్టమైతున్నది. గందుకే దానికి తగ్గట్టు ప్రజలు ప్రభుత్వం మారాలని అన్నాడు. ఇక ఆడ ఏర్పాటు చేసిన రోబోతోని చెయ్యి కలిపిన సీఎం రేవంత్ అన్న దాంతోని ముచ్చట కూడా పెట్టిండు. ముందుగల బురదల కాలేసి తర్వాత కడుక్కునే కంటే జాగ్రత్త ఉండుడే మంచిది కాబట్టి ఈ సైబర్ మోసాల మీద ప్రజలందరూ జర జాగ్రత్తగా ఉండాలి. మీ ఫోన్లకచ్చే ఏ లింక్లను కూడా ఓపెన్ చెయ్యకుండ్రి. మీకు పుక్కిట్లనే ఎవ్వరు గిఫ్టులు పంపియరు కాబట్టి అత్యాశకో యాశకు ఊసిగాడు చచ్చినట్టు చేసుకోకుండ్రి. అటెన్క పరేషాన్ల పడకుండ్రి. ఇక మీకేదన్నా అనుమానం గిట్లత్తే ఎంబటే సైబర్ పోలీసులకు ముచ్చట చెప్పుండ్రి, పైలంగుండుండ్రి. రాష్ట్ర సర్కార్ మీద బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటం రోజుకు పెరుగుతున్నదుల్లా. రైతు రుణమాఫీ చెయ్యాలి, రైతు భరోసా పైసలు విడుదల చెయ్యాలి, రైతుల తిప్పలు తీర్వాలని చెప్పి రైతు దీక్ష పేరు మీద సభలు పెడుతున్నది కదా. ఇక ఇవాళ ఆమన్గల్ల సభ పెట్టిండ్రు. ఇక ఆ సభల సుతం కేటీఆర్ సీఎం రేవంత్ అన్నను గట్టిగానే అరుచుకున్నాడు. మరి ఆ ముచ్చట్ల మీద నజరేద్దాం పాండ్రి. ఆమన్గల్ రైతు దీక్షకచ్చిన కేటీఆర్ కు కారు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికిర్రు. ఈగాడ పెట్టిన సభల మాట్లాడిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి నిజాయితీ గల్ల మోసగాడని సెటైర్ లేచిండు. మొన్ననేమో పాటకెత్తుకపోయినరు, తలుపులు ఎత్తుకపోయారు, నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయినరు, రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు గంత దొంగ. మేము చెప్పినాం ఎలక్షన్లకు ముంగడ మీకు వీడు లంగా నమ్మకుర్రని చెప్పినాం. మీరేమో నమ్మి ఆయనతో గుద్దినరు. కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ అడ్డం పడ్డాడు, ఆయన ఎవరో గెలిచిండు. మరి ఇప్పుడేమో తర్వాత లబోదిబో అంటే లాభం ఏమున్నది? 70 లక్షల మంది రైతులను కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం అడ్డగోలు హామీలిచ్చి మోసపు మాటలతోని అధికారంలోకి వచ్చిందని విమర్శించిండు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులకు బాకీ పడ్డది రూపాయో 2 రూపాయలు కాదు. ఆనాడు యాసంగి 2023లో 2500 ఎకరానికి బాకీ ఉన్నాడు. ఆ తర్వాత వానాకాలం రైతు బంధు 7500 బాకీ ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళొక 2500. అంటే ఒక్కొక్క ఎకరానికి 17,000. ఒక ఎకరం ఉంటే రైతుకు 17,500 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. దబ్బన మీకు 2 ఎకరాలుంటే
35,000 బాకీ ఉన్నాడు. 4 ఎకరాలు ఉన్నోళ్లకు 70,000 రూపాయలు బాకీ ఉన్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కొంతమందికి పైసలేస్తున్నారని గరమైండు. ఆ ఎన్నికల ఓట్ల కోసానికి వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను హామీల గురించి గట్టిగా ప్రశ్నించాలని చెప్పిండు. ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకు అరచేట్ల స్వర్గం చూపిండు. అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నాడు గాని ఇప్పటికీ ఏదీ లేదని ఎడ్డిచ్చిండు. ఇక ఇప్పటికీ 35 మాటల ఢిల్లీకి పోయిండు గాని 35 పైసలు సుతం ఢిల్లీ నుంచి తేలేదని విమర్శించిండు. రేవంత్ రెడ్డికి స్వార్థం తప్ప ఇంకోటి తెలియదు. రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ ఫికర్ లేదు. కాబట్టి రేవంత్ రెడ్డిని అసల్కే నమ్మకుండ్రని అన్నాడు. బిల్లులు రాక సర్పంచులు ఆగమైతున్నారు. వాళ్ళను గోసబుచ్చుకుంటున్న రేవంత్ రెడ్డి వాళ్ళ తిప్పలు తీరుస్తలేడని ఫైర్ అయిండు. ఇగటు కేటీఆర్ కు పూల స్వాగతం పలికేతందుకు ఏర్పాటు చేసిన జేసీబీల వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు కారు పార్టీ కార్యకర్తలు. బుల్డోజర్లతోని పేదల ఇండ్లు కూలగొట్టుడే కాదు, ఇట్లా స్వాగతం కూడా చెప్పొచ్చని ఎడ్డిస్తున్నారు. మొత్తానికైతే కారు పార్టీ లీడర్లు మాత్రం ఈ రైతు దీక్ష సభలతోని సర్కార్ ఎంటబడుతున్నారు. పోన్రి అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, ప్రతిపక్షంలో ఉంటే ఇంకో లెక్క అన్నట్టే ఉన్నదుల్లా మాజీ సీఎం జగన్ అన్న మాటలు చూస్తుంటే. పార్టీ అధికారం పోయిన కాడి నుంచి చాలా మంది లీడర్లు అరెస్ట్ అవుతున్నారు కదా. ఇక మొన్నట్లా అరెస్ట్ అయి జైలున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇవాళ జగన్ అన్న పరామర్శించిండు. మరి ఆడ ఏం మాట్లాడిండు, ఏం కథ చూద్దాం పాన్రి. తప్పుడు కేసులు పెట్టి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తున్నదని మాజీ సీఎం జగన్ అన్న ఫైర్ అయిండు. విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీతోని ములాఖాత్ అయినాక మాట్లాడిన జగనన్న టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు వంశీ లేకున్నా తప్పుడు కేసుతోని దీంట్లో ఇరికిచ్చిండ్రని గరానికచ్చిండు. చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఎవ్వరు ఎదిగినా ఓర్చుకోలేకపోతున్నాడని విమర్శించిండు. రేపట్ల ఇంకా కొంతమంది మీద కేసులు పెడతారని అన్నాడు. ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పుడు కేసులు పెట్టిన ఏ అధికారిని కూడా ఇడిచిపెట్టే సమస్య లేదని జగనన్న బగ్గనే గరానికచ్చిండు. ఇక ఈ ముచ్చట్ల అటు మంత్రి కొల్లు రవీంద్ర కూడా జగన్ మీద బగ్గనే ఫైర్ అయిండు. తప్పు చేసినోళ్లకు వత్తాస్ వలుకుడేందని ప్రశ్నించిండు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేసి సొంతంగా ఆయన కారులోనే ఎక్కించుకున్న ఫుటేజ్లన్నీ ఉన్నాయి. ఇవాళ ఒక ఇన్వెస్టిగేషన్ సాఫీగా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ని అధికారుల్ని భయపెట్టడానికి ఇవాళ దీని మీద కూడా కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఒక రాజకీయ చైతన్యం ఉన్నటువంటి జిల్లా, ఎంతో మంది మేధావులు ఉన్నటువంటి జిల్లా, ఇలాంటి దుర్మార్గులందరూ కూడా చేరి జిల్లాని సర్వనాశనం చేసి ఇవాళ పైగా వచ్చి మీరు ఈ రకంగా మీరు వాళ్ళకి ఒత్తాసు పలుకుతా ఉంటే ఇది చూస్తూ ఊరుకునేది కాదు. ఇలాంటి అరాచకాలు కృష్ణా జిల్లాలో జరగనివ్వం. మీరు చేసినటువంటి అన్ని అరాచకాలు బయటకు వస్తాయి. అధికారం ఉంది కదా అని చెప్పి కృష్ణా జిల్లాలో వంశీ గారు చేసినవి కానీ, కొడాలి నాని గారు చేసినవి కానీ, జోగి రమేష్ గారు చేసినవి కానీ, పేరు నాని గారు చేసినవి కానీ మొత్తం చట్టాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఎవరో కూడా తప్పించుకోలేరు చట్టం నుంచి. ఇది యథార్థం. మొత్తానికైతే వంశీ అరెస్టుతోని అధికార ప్రతిపక్షాల నడుమ రచ్చ గట్టిగానే అయ్యేటట్టున్నది. ఎవ్వరు కూడా తగ్గుతనే లేరు. మీరు చేసినవన్నీ తిరగొడతాం, మిమ్మల్ని ఇడిచిపెట్టే ముచ్చట్నే లేదని టీడీపీ లీడర్లు వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇస్తుంటే మీ తాటాకు సప్పుళ్లకు భయపడేటోళ్ళు ఎవ్వరు లేరు. ఏం చేస్తారు, మహా అయితే జైల్లేస్తారు, అంతేగాని సంపర్ గదా అని పంకపాటి లీడర్లు కూడా అసలుకే తగ్గుతలేరు. మరిగా హాట్ గా మారిన కృష్ణా జిల్లా రాజకీయాలు రేపట్ల ఎట్లుంటాయో చూడాలి. తెలంగాణలో రైతుల పరిస్థితి రోజు రోజుకు అధ్వానం అవుతున్నదుల్లా. 6 కాలం కష్టపడి పంటలు పండితే కనీసం పెట్టుబడి కూడా వచ్చేటట్టు లేకుండా పోతున్నది. ఇప్పటికే చాలా రోజుల సంధి మిర్చికి మద్దతు ధర కల్పియాలని చెప్పి రైతులు లొల్లులు చేస్తున్నారు కదా. అయినా కూడా ఈ సర్కార్ పట్టించుకుంటలేదని చెప్పి ఇయ్యాల సుతం ఇగో గిట్ల చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని ఏర్పించడం
పోయినేడుతోని పోలిస్తే ఈ ఏడు పెట్టుబడి రెండింతలైంది గాని దిగుబడి మాత్రం పెరగలేదు. ఇటు ధర సుతం రోజు రోజుకు పడిపోతుండే వరకు మిర్చి పండించిన రైతులకు కన్నీళ్లే మిగిలే పరిస్థితి మోపైందుల్లా. గందుకే మిర్చిని నాబార్డు ద్వారా కింటాలుకు 25,000 రూపాయల చొప్పున కొనల్లని చెప్పి ఇయాల ఖమ్మం మార్కెట్ యార్డుల ఇట్లా ధర్నా చేసిండ్రు రైతులు. పోయిన ఏడాది 25,000 రూపాయలు పలికిన మిర్చి ధర ఈ ఏడు 13-14,000 వలుకుతున్నది. ప్రభుత్వం పట్టించుకోకపోవుట్ల ధరలు రోజు రోజుకు పడిపోతున్నాయని రైతులు గరానికచ్చిండ్రు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలని చెప్పేసి మేము ఒకవైపు డిమాండ్ చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం హామీ ఇచ్చి కూడా మద్దతు ధరల చట్టం లేకుండా ఇవాళ వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ల కట్టబెట్టేదానికోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ 9.5 సంవత్సరాల కాలంలో 16 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ రైతాంగానికి మాత్రం కనీసం మద్దతు ధరల చట్టం చేయమంటే మాత్రం ఈ నరేంద్ర మోడీకి చేతులు రావట్లేదు. ఉచితాలు వద్దని చెప్పేసి ఒక మాట చెప్తా ఉన్నారు. ప్రభుత్వాలు కోట్ల ద్వారా కూడా చెప్పిస్తున్నాయి. కానీ ఇవాళ ప్రభుత్వం ఈ రైతాంగాన్ని ఆదుకునే దానికోసం ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలా, లేకపోతే ఇవాళ ఈ ప్రభుత్వం మీద తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలా, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేయాలా, క్వింటాకి 25,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ రైతులు పెట్టే పెట్టుబడిని బట్టి మద్దతు ధరలుండాలే. పెట్టుబడి ఎక్కువ అవుతున్నది గాని ధర మాత్రం రాకపోయే వరకు రైతులు అప్పుల పాలైతున్నారు. ఈ పరిస్థితికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని అక్కడి రైతులు, రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. వ్యవసాయ మంత్రి తుమ్మల సారు తెలంగాణలో మిర్చి ఎక్కువ పండించేది వరంగల్, ఖమ్మం జిల్లాల రైతులే. ఇక మీ సొంత జిల్లా ఖమ్మంలో చాలా రోజుల సంధి మిర్చి రైతులు మద్దతు ధర కోసానికి ఆందోళన చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా రైతులకు మంచి ధర వచ్చేటట్టు జయ్యుండ్రి. కనీసానికి రైతుల దగ్గరకు పోయి మాట్లాడి అసలు ధరలు ఎందుకు తగ్గుతున్నాయో, మళ్ళా ఎప్పటి వరకు పెరుగుతాయనేది చెప్పుండ్రి. అంతేగాని వాళ్ళు ధర్నా చేస్తే చేసుకొని మాకేందన్నట్టు చూసి చూడనట్టుంటే ఎట్లా అని ఈ ముచ్చట్ల చాలా మంది గరానికత్తున్నారు. చూడాలే మరి ఇప్పటికైనా మిర్చి రైతులను ఆదుకునేటందుకు సర్కార్ ఎసుంటి చర్యలు చేపడుతుందో. మా సర్కార్ రికార్డు స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసింది. పోయిన సర్కారు నిరుద్యోగులకు కొలువులు ఇయ్యకుంటే మేం మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల ఆశలు నెరవేర్చినామని గొప్పలు చెప్పిన సర్కారు పెద్దలు గీల గోసన్ మాత్రం పట్టించుకుంటనే లేరట. మేం మాత్రం తెలంగాణ బిడ్డలం కాదా, మా గోస మీ గానస్తలేదా అని చెప్పి ఇవాళ ప్రగతి భవన్ ముంగట్నే కూసుండి నిరసన చేసిండ్రు. మరి అలా గోసేంది ఏం కథ చూద్దాం పని. ఇగో ఇక్కడ గోకున్నోళ్ళంతా గురుకుల అభ్యర్థులు. సర్కారు గురుకుల ఉద్యోగాలు భర్తీ చేసింది గాని దాంట్లో డౌన్ మెరిట్ పద్ధతి పాటించకపోయే వరకు చాలా ఉద్యోగాలు ఖాళీగానే మిగిలినాయి. ఆ ఖాళీలను మళ్ళా భర్తీ చేయాలని చెప్పి చాలా మాటల నిరుద్యోగులు నిరసన చేసిండ్రు. అయినా సర్కార్ పట్టించుకోకపోయే వరకు కోర్టు గుడబోయిండ్రు. కాకుంటే కోర్టుల ప్రభుత్వం తరపున సమాధానం చెప్పేటందుకు సుతం అడ్వకేట్ జనరల్ అత్తలేడట. అందుకే ఇయాల ప్రగతి భవన్ కచ్చి గురుకుల అభ్యర్థులంతా ఇట్లా నిరసన చేసిండ్రు. గురుకుల అభ్యర్థులము మెరిట్ అభ్యర్థులకు ప్రజాభవన్కు రావడం జరిగింది. గత సంవత్సరం కాలంలో మేము ఉద్యోగాలు వద్దబోయి ఉన్నప్పటికీ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్ల మా ఉద్యోగాలు రాకుండా జరగలేదు. వారిని ఎంత వేడుకున్నప్పటికీ డౌన్ మెరిట్ ఫాలో కాకుండా మా ఉద్యోగాలు నింపలేకపోయాయి. అయినప్పటికీ మేము కోర్టు ద్వారా అప్రోచ్ అయినప్పటికీ మాకు 14 ఇంట్రీమ్ ఆర్డర్స్లో కోర్టు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పినప్పటికీ ప్రభుత్వం తరఫున ఏజీ గారు అటెండ్ అయ్యి మాకు ఏ విధమైన సమాధానం చెప్పడం లేదు. జడ్జి గారు ప్రభుత్వం తరఫున ఏజీ గారు అటెండ్ అయితే మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తూ కాబట్టి ఆ యొక్క విషయాన్ని మేము ఏదో విధంగా తెలుసుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం అటెండ్ అయ్యి సమాధానం చెప్పి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాల్సిందిగా కోరడం. కోర్టు చెప్పినా సర్కార్ మాత్రం ఇంకా నిద్రమత్తు వదులుతలేదట. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇయ్యలేదన్నట్టే అయింది మా పరిస్థితి అని నిరుద్యోగులు బాధపడుతున్నారు. పోయిన సర్కార్ ఇచ్చిన ఉద్యోగాలను భర్తీ చేసి మేమే చేసినామన్నట్టు చెప్పుకున్నారు గాని ఈ సర్కార్ చేసిందేం లేదని ఫైర్ అయిండ్రు. సీఎం రేవంత్ అన్నకు నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే పోయిన సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్ల జాబులను మిగుల్చుకోకుండా అన్నిటినీ భర్తీ
చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాపాలన అందిస్తామని కాంగ్రెస్ పార్టీ సర్కార్ కనీసం మా బాధను ఇనే దిక్కు కూడా లేదని గరానికచ్చిండ్రు నిరుద్యోగులు. ఇప్పటికైనా మాకు న్యాయం చెయ్యాలే, లేకుంటే పెద్ద ఎత్తున నిరసన చేస్తామని అంటున్నారు. మరిగా సీఎం రేవంత్ రెడ్డి సారు నిరుద్యోగుల బాధలు పట్టించుకొని వాళ్లకు కొలువులిచ్చే ఆలోచన జయ్యుండ్రి. మీ దగ్గరనే విద్యాశాఖ ఉన్నది కాబట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేటట్టు చూడుండ్రి, లేకుంటే మీకే బద్నాం వత్తది. జర చూసుకోండి మరి. కష్టపడ్డ, పాలమ్మిన, పూలమ్మిన, బోర్వెల్స్ నడిపిన, కాలేజీలు పెట్టిన ఈ మాటలినత్త యాదికచ్చేది మల్లారెడ్డి పేరే. రాజకీయాల్లో మల్లారెడ్డి చేసిన పనులతోని కంటే ఎక్కువ ఆయన డైలాగ్లతోనే మస్తు ఫేమస్ అయిండు మాజీ మంత్రి మల్లన్న. ఏదున్న ముక్కు సూటిగా మాట్లాడి అందరినీ నవ్విపిస్తుంటాడు. గసుంటి మల్లారెడ్డికి వెనకటి రోజులు యాదికచ్చినట్టున్నయుల్లా చూడుండ్రు ఏం చేసిండు మరి. మాజీ మంత్రి మల్లారెడ్డి పాలమ్మిన ముచ్చట ఆయన చెప్పేదాకా చాలా మందికి తెలియదు. ఆయన సొంతూరోళ్లకు చుట్టాలకు తెలుసు కావచ్చు గాని కడుమ జనాలకు మాత్రం తెలిసే అవకాశమే లేదు. కాకుంటే పిల్లలకు మోటివేషన్ ఇచ్చేతందుకు మల్లన్న చిన్నప్పటి సంధి ఎట్లా కట్టబడ్డేదనేది చెప్పుట్లా చాలా మందికి మల్లారెడ్డి చరిత్ర తెలిసింది. మరిగా పడుసుతనంలో పాలమ్మిన ముచ్చట ఈ పాల బండిని చూస్తే యాదికొచ్చినట్టున్నది. అందుకే ఆ బండి కానరాగానే పాల స్కూటర్ ఎక్కి పాత రోజులను యాదికి తెచ్చుకున్నట్టున్నాడు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్కి పోయిన మల్లన్న ఈ పాల స్కూటర్ గానొచ్చే వరకు స్కూటర్ నడిపి పాలమ్మిన రోజులను గుర్తు చేసుకున్నాడు. ఎంతైనా మల్లారెడ్డి ఏది చేసినా వేరే లెవెల్లోనే ఉంటది పోండ్రి. ఇక దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో మల్లారెడ్డి అభిమానులు బగ్గనే తిప్పుతున్నారు. మాటలు చెప్పుడే కాదు, మా మల్లారెడ్డి ఎంత ఎదిగినా ఒదిగినట్టుంటాడు. పాలమ్మి పూలమ్మి పైకొచ్చిండు కాబట్టి ఎప్పటికైనా ఆ పనులను గొప్పగా చూస్తాడని అనుకుంటా కమెంట్లు పెడుతుంటే ఇంకొందరు మాత్రం మీద తదాస్తు దేవతలుంటారు. ఆయనతో తదాస్తు అంటే ఏం లేదుగా అత్తారింటికి దారేది సినిమాల పవన్ కళ్యాణ్ బ్రహ్మానందం ను దేంతో మొదలైనవో మళ్ళా గవ్వే మిగులుతాయని దీవిస్తే జరిగినట్టు మల్లారెడ్డికి కూడా గట్లనే జరగది కానీ సెటైర్లేస్తున్నారు. ఇగో ఇవుల్లా ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇయాల మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్తుగా ఉన్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండండి. సరేనా? ఉంటాం వల్ల నమస్తే.